సార్ నమస్తే, మీ పేరు? సతీష్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను నీటి సంఘం అధ్యక్షుడిని, ధర్మసాగరం, విజయనగరం జిల్లా, ఎల్కోట మండలం, ఎల్కోట గ్రామం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనసంద్రోహాన్ని చూస్తూ ఉన్నాం. ఈ జనమే రేపొద్దున మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఒకటి వేలతో పీకేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడి, అది ఆయన కళలుగా అంటున్నారు. ఏంటంటే రాత్రులు పడుకునేటప్పుడు కళలు ఉంటాయి కదా, ఎందుకంటే ఒక 5 ఏళ్ళు సింహాసనాన్ని అనుభవించి ప్రక్షాళన ప్రజావేదికతో చేశారు కదా, అవి కళలు వస్తుంటాయి. ఈసారి వస్తే నేను ఏమి పీకేయాలి, అమరావతిని నేను ఎలా నేలమట్టం చేసేయాలి, పోలవరాన్ని ఎలా తీసేయాలి, ఈ టైప్ ఆలోచనలు అతను. అంటే అది ఒక క్రూయల్ మైండ్, క్రిమినల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు అనమాట. ఆయన ముందు మైండ్ సెట్ మార్చుకుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అవకాశం ఎవరికి ఒకరికి శాశ్వతం కాదండి, అది ఎవరికైనా రావచ్చు. కానీ ఆ మైండ్ సెట్ మార్చుకోవాలండి ఎవరైనా. ఇప్పుడు సపోజ్ ప్రజలు గత 5 సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇచ్చారు, అది ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఇంత చేశారు, అంతకంటే నేను చేశానని చూపిస్తే ప్రజలు అంగీకరిస్తారా, వీళ్ళకంటే వీళ్ళు బాగా చేశారని. కానీ ప్రజావేదికతో సహా మొత్తం అన్ని డిస్మాంట్లింగ్ చేసుకుని వస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్లో ఎన్ని బ్లాకులు కట్టారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డిస్మాంటిల్ చేయాలంటే ఆయనకి రైట్స్ లేవా, ఎందుకు చేయలేదు? అనుభవం ఉన్నాడు. ఇప్పుడు ఆయన కట్టారు అనేసి అంటే దాన్ని వేరే దానికి ఉపయోగించుకోవాలి, అంతేగాని మన చేతిలో అధికారం ఉంది కదా అని డిస్మాంట్లింగ్ కరెక్ట్ కాదు కదా సొల్యూషన్. అయితే సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన పట్ల? బాగుందండి, చాలా బాగుంది. ఈరోజు రాష్ట్రంలో పరిణామాలు చూస్తూ ఉంటే అంబటి రాంబాబు గారు అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ బయటకు వచ్చి బహిర్భాటంగానే సవాల్ విసురుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని పక్కన పెట్టి వైసీపీ వర్సెస్ టీడీపీ రెండు తేల్చుకుందాం అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఒక రైతుగా ఎలా చూస్తారండి ఈ సవాల్? అవన్నీ ఆ సవాళ్ళు ఇవన్నీ పనికిరాని మాటలండి. ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉండేటప్పుడు మనం ఏం డెవలప్మెంట్ చేసామనేది చెప్పాలి. అలాగే వాళ్ళు 5 సంవత్సరాల డెవలప్మెంట్లో మేము ఇది చేసాం, మాకంటే వీళ్ళు ఏంటి బెటర్గా చేస్తున్నారు అనేది చూపించాలి అనేది అడగాలి. అంతేగాని సవాల్ చేసుకుందాం, కొట్టుకుందాం, లేకపోతే మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా, మా ఇంటికి మేము వస్తారా, అది కాదు కదా. ఇప్పుడు రైతులుగా మాకు కావాల్సింది ఏముంది? ఇప్పుడు ప్రజెంట్ ధాన్యం పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో చివరి కేజీ వరకు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేశారు, అది ఆ రైతులందరికీ హర్షించదగ్గ విషయం కాదు. మా కోరిక ఇంకొకటి ఉందండి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏనండి, ఈ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అవనివ్వండి, ఎవరైనా ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా, అది రైతుకు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది అనేది మా కోరికండి. అది మీరు అధిష్టానంకి వెళ్ళే వరకు మీరు అది తేగలిగితే రైతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, భారతదేశంలో ఉన్న రైతులందరూ హర్షించదగ్గ విషయం అండి. ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందండి ఈరోజు రాష్ట్రంలో? ఈ సంవత్సరం చాలా బాగుందండి. పంటలు బాగా పండించిన ప్రతి పంటకి కూడా విలువ వచ్చింది, డబ్బులు కూడా చేరిపోయి. ఎవరిది ఇదివరకులాగా 2 నెలలు 3 నెలలు, కొందరు 6 నెలలు కూడా అయ్యాయి, ఆ పరిస్థితి లేదు. మనం ఈరోజు మనం ధాన్యం ఇచ్చామంటే నెక్స్ట్ డేకి 24 గంటలు 24 అవర్స్లో అందరి డబ్బులు వచ్చేయండి. ట్రిప్ షీట్ తగ్గగానే డబ్బులు వచ్చాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారికి అందరినీ మనం హర్షించదగ్గ విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారేమో రైతుల్ని నిండా ముంచేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గతంలో మేము ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి పెద్ద ఎత్తున న్యాయం చేసిన రైతులందరికీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదని అంటూ ఉన్నారు. లేదు, ఇది వరకు మీరు ఏంటంటే వాలంటీర్లను పెట్టి వాళ్ళు ఒక ఏజెన్సీ టైప్లో నడిపారండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళవి వేసుకోవటం, అదంతా ఏంటంటే ఒక యూనివర్సిటీ టైప్లో రన్ చేశారు. ఇప్పుడు అలా లేదండి. రైతు అనేవాడు ఏ పార్టీ అవనివ్వండి, ఏ వర్గం అవనివ్వండి, ఏ క్యాస్ట్ అవనివ్వండి, లేకపోతే ఏ కులం అవనివ్వండి, ఏ మతం అవనివ్వండి, ఏ సంబంధం లేదు. ఎవరు రైతు అయినా డైరెక్ట్గా మనం చేసుకుంటే వాళ్ళ అకౌంట్కి డబ్బులు వచ్చాయి. వీళ్ళ ధాన్యం తీసుకోవద్దు, లేకపోతే వీళ్ళ ధాన్యం తీసుకోండి, ఆ టైప్ ఏం లేదండి. ఇప్పుడు రైతులందరికీ న్యాయం జరిగిందండి, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా. ఇదివరకు అలా లేదండి, అది నేను చెప్తున్నాను. పాస్బుక్ల మీద కూడా పెద్ద ఎత్తున వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి ప్రభుత్వం వార్ అయితే జరిగింది మొన్నటి వరకు కూడా. అసలు గతంలో మీరు అందుకున్న పాస్బుక్కి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పాస్బుక్కి ఎలా అనిపించింది అసలు తేడా? పాస్బుక్లు ఇప్పుడు ఏముందండి, రాజముద్రతో వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ సింబాలిక్ దీంతో వస్తున్నాయి. అలాగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఆయన ఫోటో వేసుకోలేదు, ఎవరో మన రెవెన్యూ మంత్రి గారైన ఈయన ఫోటో కూడా వేసుకోలేదు, సత్యప్రసాద్ గారి ఫోటో కూడా వేసుకోకుండా గవర్నమెంట్ సింబాలిక్తో వస్తున్నాయి, అది హర్షించదగ్గ విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పాస్బుక్ల మీద ఆయన ఫోటో, లేదంటే సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటో, అది కరెక్ట్ కాదు కదా.
అది ఎవరో హర్షించదగ్గ విషయం కాదు కదా. మన భూమికి ఆయన ఫోటో ఏంటి, లేదా మన పట్టాదారు పాస్ పుస్తకానికి ఆయన ఫోటో ఏంటి. తర్వాత ఏంటంటే అంటే రిజిస్ట్రేషన్లో కూడా యాజిటేషన్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్ ముందు. మనం ఒక వాల్యూ ఇచ్చి మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎకరం 2 ఎకరాలు. ఆ పత్రాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఏమో గవర్నమెంట్ దగ్గర ఉంచుతాం, అవసరమైతే మేము తాకట్టు పెట్టుకుంటాం. మన భూమిని వాళ్ళు తాకట్టు పెట్టుకోవడం ఏంటి? ఇదంతా అయింది. దానికి బుద్ధి చెప్పారు, 11 సీట్లు వచ్చేటట్టు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అంతా అవేర్నెస్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని కూడా ప్రకటించడం జరిగింది. ఒకవేళ పాదయాత్ర చేస్తే సపోర్ట్ చేస్తారు మీలాంటి రైతులు? ఎవరు చేయరండి, మేమే కాదండి, ఎవరు చేయరు. ఒకవేళ ఎవరైనా చేశారు అంటే ఇంకా వాళ్ళకి పిచ్చి ఉన్నోళ్ళే చేయాలి తప్ప జ్ఞానం ఉన్న రైతు కానీ సామాన్య మనిషి అయినా ఒకటి చేయడండి.